వెల్కమ్ టు టీజీ5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మొక్కజొన్న రైతులకు మద్దతుగా గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన. కంకులు చేతపట్టి ప్రభుత్వంపై ఆందోళన చేసిన బీఆర్ఎస్ నేతలు. రైతులకు మద్దతు ధర ఇవ్వాలని నినాదాలు చేసిన ఎమ్మెల్యేలు. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించలేదన్న బీఆర్ఎస్ విమర్శ. మూసీ ప్రాజెక్టుపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్. ఈవీఆర్ సమ్మెపై ప్రభుత్వాన్ని నిలదీసిన కేటీఆర్. ఏడీబీ నిధులపై అబద్దాలు చెప్పారన్న కేటీఆర్ విమర్శ. ప్రాజెక్టు నివేదికను సభలో పెట్టాలని కేటీఆర్ డిమాండ్. ఆర్టీసీ అభివృద్ధిపై అసెంబ్లీలో వివరాలు వెల్లడించిన మంత్రి. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్థిక భరోసా అన్న పొన్నం. 2708 కొత్త బస్సులతో సేవలు విస్తరణ అన్న మంత్రి. కార్మికులకు బీమా సౌకర్యం కల్పించామన్న పొన్నం. తెలంగాణలో చట్ట వ్యవస్థ దెబ్బతిందన్న బీజేపీ చీఫ్ విమర్శ. దాడులకు కాంగ్రెస్ కార్యకర్తలే కారణమన్న రామచంద్రరావు. పోలీసులు విఫలమయ్యారని మండిపడ్డ బీజేపీ నేత. దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. మార్కెట్ లో రైతులు తమ పంటను 1600 నుంచి 1700 ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని తెలిపారు. ఇది రైతులకు భారీ ఆర్థిక భారం అవుతుందని అన్నారు. మరోవైపు అకాల వర్షాలు, వడగళ్ల వానల కారణంగా పంటలు నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించి ఆదుకోవాలని కోరారు. రైతాంగ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని తీవ్రంగా విమర్శించారు. రైతులకు తక్షణ సహాయం అందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం మొక్కజొన్న రైతుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతా ఉంది. ప్రభుత్వమే ఒకవైపు పంట మార్పిడి చేయాలని రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు వరి వేయొద్దు, వరి వేస్తే మేము కొనము అని రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది. ప్రభుత్వాన్ని నమ్మి 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తే ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతులను నట్టేట ముంచుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పటికే 15 రోజులైంది మొక్కజొన్న వచ్చి, ఎందుకు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయట్లేదు? అంటే పంటంతా దళారుల పాలైన తర్వాత దళారుల దగ్గర మొక్కజొన్న కొట్టరా? మీరు రైతుకు మేలు చేస్తారా, దళారులకు మేలు చేస్తారా? ఇప్పటికే దాదాపు 25% పంట దళారు. హైదరాబాద్ మాధాపూర్ హెచ్ఐసిసిలో సెకండ్ నేషనల్ మొబిలిటీ సమ్మిట్ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు రోడ్డు పన్ను రిజిస్ట్రేషన్ ఛార్జీలను మాఫీ చేశామని తెలిపారు. రోడ్డు భద్రత, స్మార్ట్ సిగ్నలింగ్ వ్యవస్థ, ఈవీ ఛార్జింగ్, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్ దాస్, కమిషనర్ ఇలాంపర్తి కీలక వివరాలు వెల్లడించారు. సారథి పరివాహన సేవలను రాష్ట్రంలో అమలు చేస్తున్నట్టు తెలిపారు. సమ్మిట్ లో పలు రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. నిర్ణయం తీసుకోవడానికి అవసరమైనటువంటి భాగస్వాములు కానీ, మరి పరిశ్రమకు సంబంధించినటువంటి నాయకులు కానీ, ఇందులో స్టేక్ హోల్డర్స్ గా అంటే ఫ్యూచర్ ఒక వేఅవుట్ తీయడానికి సంబంధించినటువంటి ఆలోచన కలిగిన వాళ్ళంతా కూడా ఈరోజు ఇక్కడ మనం గ్యాదర్ అయినాం. తప్పకుండా తెలంగాణ మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక విజన్ తీసుకొని ఏదైతే ముందుకు పోతా ఉన్నామో 2047 విజన్ తీసుకొని పోయే సందర్భంలో మనం చేస్తున్న ఈ యొక్క సమ్మిట్ తప్పకుండా ఉపయోగపడుతుంది, ఒక వేఅవుట్ ఇస్తుందని ఆకాంక్షిస్తా ఉన్నాం. మీ అందరి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా రవి గుప్తా గారు కానీ, మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కానీ దీని ఆర్గనైజేషన్కి ఏ విధంగా కొంత కోఆర్డినేట్ చేసిరో దీనితో తెలంగాణ రాష్ట్రంలో ఒక ఫ్యూచర్ యాక్టివిటీకి, ఫ్యూచర్ రోడ్ మ్యాప్ కు ఒక స్కోప్ కూడా దొరకాలని సందర్భంగా నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. ఎందుకంటే టెక్నో మీడియా ఇతర భాగస్వామ్య సంస్థలందరినీ కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తూ, మరి మీరు ఇచ్చేటువంటి ఒక అమూల్యమైనటువంటి సూచనలు తప్పకుండా మరి రాబోయే కాలంలో పట్టణాభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కూడా మొబిలిటీ మొన్న 2047 విజన్ లో కూడా మరి కాన్ఫరెన్స్ చేసుకున్నప్పుడు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరితో కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక విజన్ డాక్యుమెంట్ ఇచ్చింది. ఇన్ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ 100% ట్రాన్స్పోర్టేషన్ లో 70% ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరియు విశాఖ ఇండస్ట్రీస్ మధ్య జరిగిన ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు. ఈ ఒప్పందంలో 70 కోట్ల కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. దీనిపై సిబిఐతో సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. 2004 నాటి అసలు ఒప్పంద పత్రాలను బహిర్గతం చేయాలని కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి తన పవర్ ఉపయోగించి తనకు మిత్రుడైన తనకు దగ్గర సంబంధికుడైన రిటైర్డ్ జడ్జ్ సురేష్ కాయత్ ను ఓంబడ్స్మన్ గా అపాయింట్ చేసుకున్నాడు. బలవంతంగా అందరూ వ్యతిరేకిస్తున్న హెచ్సిఎల్ జనరల్ బాడీలు అందరూ వ్యతిరేకిస్తున్నా బలవంతంగా అపాయింట్ చేసుకున్నాడు. మొట్టమొదటి ఛార్జ్ నేను ఏమంటున్నా అంటే 2004లో విశాఖ స్టేడియం ఒప్పందానికి సంబంధించిన అగ్రిమెంట్ కాపీ ఏది? హెచ్సిఏ రికార్డ్స్ లో ఎందుకు లేదు? సిఐడి వాళ్ళకు కూడా కాపీ ఎందుకు ఇస్తలేరు? మీరు నిజంగా నిజాయితీ పరులైతే ముందు 2004లో చేసుకున్న ఒప్పందం ఒరిజినల్ కాంట్రాక్ట్ కాపీ బహిర్గతం చేయాలి. లేకపోతే మీ మీద చీటింగ్, ఫోర్జరీ, ఫ్రాడ్ కేసులు మళ్ళీ కొత్తగా బుక్ చేయాలి. ఆ రోజు ప్రెసిడెంట్ గా ఉన్న వినోద్ ను ఆఫీస్ బేరర్లందరినీ కూడా సిఐడి వారు వెంటనే అరెస్ట్ చేసి ఆ కాయిదాలు బయటికి తీసుకొస్తే గానీ ఈ 70 కోట్ల కుంభకోణం. తెలంగాణలో చట్ట వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా విమర్శించారు. నల్లగొండలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను ఆసుపత్రిలో పరామర్శించిన ఆయన ఈ దాడులకు కాంగ్రెస్ కార్యకర్తలే కారణమని ఆరోపించారు. ప్రజల రక్షణలో పోలీసులు విఫలమవుతున్నారని, వారు పార్టీ కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని తెలిపారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రజల భద్రత ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. పార్టీ కార్యకర్తల మీద కాంగ్రెస్ నాయకులు వారి దుండగులతోని హత్యా ప్రయత్నము చేసినటువంటి ఒక సంఘటన జరిగింది. హాస్పిటల్ కి తీసుకువస్తే ఎంతవరకు ప్రెజర్ పెట్టారంటే వాళ్ళకు ట్రీట్మెంట్ కూడా సమయానికి ఇవ్వలేదు. ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందంటే వాళ్ళ నాయకులే ఈ రోజు ఇక్కడ పరిపాలిస్తా ఉన్నారు. రాజరికం చేస్తా ఉన్నారు. ఇక్కడ పోటీ చేస్తే ఏమైతుందండి? చందూరు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసు వ్యవస్థ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క కనుసైగలతో నడుస్తా ఉన్నది. భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే మా కార్యకర్తల మీద దాడి చేస్తే మేము కూడా ఊరుకునే లేదు. ఎవరు కూడా భయపడేది లేదు ఈ కాంగ్రెస్ నాయకులకు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను భారీ అప్పుల్లో నెట్టిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం ఆరోపించారు. రాష్ట్రం సుమారు 8 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల పాలనలో ప్రజలకు నష్టమే జరిగిందని అన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ వృత్తి వంటి హామీలు అమలు కాలేదని విమర్శించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పులు చెల్లిస్తూ రైతు రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని తెలిపారు. అందులో రైతులది నిరుపేద భూములన్నీ గుంజుకొని అక్కడ రూపాయి ఉంటే చారణ కట్టించారు. మరి ఇట్లాంటి చేసుకుంటూ అక్కడ కూడా మల్లన్న సాగర్లో అక్కడ కూడా 1,000 కోట్లు మింగారు. ఇదంతా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గ పనులు. ఏది కూడా కమిషన్ లేకుండా, ఏది కూడా దోపిడీ లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరేమన్నా కట్టారా? కలెక్టరేట్లు కట్టారు, దాంట్లో కోట్ల రూపాయలు మింగారు. సచివాలయం కట్టారు, దాంట్లో కోట్ల రూపాయలు మింగారు. ఇయ్యలో రాష్ట్రంలో మీరేమన్నా మొదలు పెడుతున్నారు స్కీములు అంటే దాని వెనక స్కాములు చేశారు. అది వాస్తవం. మరి ఇలా మీరు అసెంబ్లీలో నీతులు చెప్తే అసలు ఏమన్నా ఉందా అని నేను అడుగుతున్నా. ఇలా రాష్ట్రానికి అప్పులు చేసింది ఎవరు? 10 ఏళ్లలో 8 లక్షల కోట్లు అప్పు చేశారు. అది మీకు గుర్తులేదా అని అడుగుతున్నాం. మీరెన్నో మొత్తం స్కీములన్నీ అమలు చేసినట్టు వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. అది మీకు గుర్తు చేస్తున్నా. కేటీఆర్, హరీష్ రావు దీనికి ముక్కుసూటిగా సమాధానం చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు, తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం రాకముందు మీరేం చెప్పారు?
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు ఆ రోజు ఏం చెప్పడం జరిగింది? మనకు తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంది అని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా కేటీఆర్? చెప్పది మొదలు, దానికి సమాధానం చెప్పు. ఇచ్చాడా ఇంటికో ఉద్యోగం? కేజీ నుంచి వెళ్ళి పీజీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పారు. చేశారా మరి రాష్ట్రంలో? అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నారు. 10 ఏళ్లలో మీరు ఇచ్చారా? దానికి జవాబు చెప్పండి మొదలు. అదేవిధంగా 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇచ్చారా మీరు? మరి ఇవ్వలేదే. ఎందుకు ఇవ్వలేదో అది చెప్పండి. 10 ఏళ్లలో నిరుపేద ప్రజలకు, మధ్యతరగతి వాళ్లకు సన్న బియ్యం ఇచ్చారా మీరు? మరి ఇవ్వలేదు కదా. ఇది ప్రజలు మోసం చేసినట్టే కదా మీరు. అదేవిధంగా రైతు రుణమాఫీ అన్నారు. 10 ఏళ్లలో రైతు రుణమాఫీ మీరు చేశారా? దానికి జవాబు చెప్పు. ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటూ బలంగా నిలబడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. యూపీఏ హయాంలో తీసుకున్న 2.92 లక్షల కోట్ల ఆయిల్ ఫండ్ల అప్పును ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా చెల్లించిందని చెప్పారు. ఎల్పీజీ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించేందుకు దేశీయ ఉత్పత్తిని 25% పెంచామని వివరించారు. బిఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు భారీ ప్యాకేజ్ ఇచ్చినట్టు తెలిపారు. పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ లక్ష్యాలను ముందుగానే చేరుకుందని పేర్కొన్నారు. దేశ ఆర్థిక స్థిరత్వం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. ప్రజల ఆర్థిక భద్రత కోసం కీలక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 37,886 crores as recommended by 15th Finance Commission, where local body grants go after the meeting of conditions by the state governments. It can be election related or any other. Health grants similarly, and also for UTs and UTs with legislature on SASKI and also the back-to-back loans. Fertilizer subsidy, sir, is 19,230. I want to draw the attention of the Honorable House because this is only to meet additional requirements with the circumstances being what it is externally. This is for meeting any exigencies that may arise. 19,230 crores, particularly for getting ready for importing fertilizer for the aane wale Rabi crop. For the current Kharif, we are well equipped, we have enough of fertilizer, but from now onwards they start bidding globally and procuring for the winter, that is November, December onwards, Rabi. For that we are giving in advance now itself, and 5,000 crore is being given to Jammu Kashmir as central assistance to meet their developmental requirements. MSMEs always have a problem of enough credit reaching them. So through SIDBI, we are giving a 3,000 crore so that MSMEs don't suffer for want of credit. So the last one which I'd like to highlight is a token supplementary which is being given, but a sum of 30,000 crores is being made available from to the Employment Guarantee Fund, MNREGA, for all those earlier dues. So that's being provided now, and from 1st April, the GRAMG bill, which gets the 95,000 allocation, which was announced at the time of the bill passing itself. So states which have had dues on MNREGA, which were questioning whether this money will be available, that money is being provided. So I straight go to talking or referring to honorable members who questioned or asked their concerns on the developing situation. I like to highlight the fact that India's economy
today stands at a position of strength. We are able to look after even unforeseen circumstances. And just a word on how it has been managed, because it's important for us to understand that since COVID, India's macroeconomic performance has remained relatively strong and stable. And despite every year coming up with newer problems, we have managed the economy so that there are no severe shocks domestically. We faced COVID, then supply chain disruptions, Russia-Ukraine war, global inflation surge due to stimulus which has been given rampantly, debt crisis which emerged in the emerging markets particularly, trade. మొక్కజొన్న రైతులకు మద్దతుగా గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన, కంకులు చేతపట్టి ప్రభుత్వంపై ఆందోళన చేసిన బీఆర్ఎస్ నేతలు. రైతులకు మద్దతు ధర ఇవ్వాలని నినాదాలు చేసిన ఎమ్మెల్యేలు. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించలేదన్న బీఆర్ఎస్ విమర్శ. మూసీ ప్రాజెక్టుపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్. ఈవీఆర్ సమ్మెపై ప్రభుత్వాన్ని నిలదీసిన కేటీఆర్. ఏడీబీ నిధులపై అబద్ధాలు చెప్పారన్న కేటీఆర్ విమర్శ. ప్రాజెక్టు నివేదికను సభలో పెట్టాలని కేటీఆర్ డిమాండ్. ఆర్టీసీ అభివృద్ధిపై అసెంబ్లీలో వివరాలు వెల్లడించిన మంత్రి. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్థిక భరోసా అన్న పొన్నం. 2708 కొత్త బస్సులతో సేవలు విస్తరణ అన్న మంత్రి. కార్మికులకు బీమా సౌకర్యం కల్పించామన్న పొన్నం. తెలంగాణలో చట్ట వ్యవస్థ దెబ్బతిందన్న బీజేపీ చీఫ్ విమర్శ. దాడులకు కాంగ్రెస్ కార్యకర్తలే కారణమన్న రామచంద్రరావు. పోలీసులు విఫలమయ్యారని మండిపడ్డ బీజేపీ నేత. దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్.